హలో అండి. ఒక మంచి టేస్టీగా ఉండే స్నాక్ ఐటెమ్ అయితే చూపిస్తున్నాను. సగ్గుబియ్యం కిచిడి అయితే చేస్తున్నానండి. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా తినొచ్చు. ఈవినింగ్ స్నాక్ లాగైనా పిల్లలకైతే చేసి పెట్టొచ్చనమాట. సో, ఇక్కడ నేనైతే సగ్గుబియ్యం అయితే ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పు సగ్గుబియ్యం నీట్‌గా వాష్ చేసేసి, నీళ్లు పోసి ఒక 4 గంటల పాటు నానబెట్టేసుకోవాలనమాట. సో, ఇదైతే నేనైతే ఈవినింగ్ స్నాక్ లాగా మా పిల్లల కోసం అయితే నేనైతే చేస్తున్నానండి. ఇది ఒక 4 గంటల ముందు నానపెట్టుకున్నామంటే ఈ విధంగా మంచిగా నానిపోయి ఉంటుందన్నమాట. సో, నానిపోయిన తర్వాత అది పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక చిన్న బాండి పెట్టుకోండి. అందులో ఒక అరకప్పు వేరుశనగ గుళ్ళు అయితే మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత పైన పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని దీన్ని ఒకసారి ఫైన్ పౌడర్ లాగా మిక్సీకి వేసుకోవాలన్నమాట. ఇది చూడండి, ఇలా మంచిగా కొంచెం పౌడర్ లాగా అయిన తర్వాత ఇందులో ఒకటి ఎండుమిరపకాయ వేస్తున్నా. మీకు కొంచెం స్పైస్ ఎక్కువ కావాలంటే 2 ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. నేను ఒకటే ఎండుమిర్చి వేస్తున్నా. మనం సగ్గుబియ్యం తీసుకునే క్వాంటిటీని బట్టి ఈ వేరుశనగ గుళ్ళు అనేది వేసుకోవాలండి. సో, ఎండుమిరపకాయ కూడా వేసి ఒకసారి మంచిగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ఆ ప్యాన్లోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఒక పచ్చిమిరపకాయ అయితే చిన్నగా కట్ చేసేసి వేసేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది స్పైస్ని బట్టి మిర్చి లేదా ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోవచ్చు అండి. మీకు ఎండుమిర్చి ఎక్కువ వద్దు అనుకుంటే పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఒక పచ్చిమిర్చి ఇక్కడ వేసాను, ఇంకొక ఎండుమిర్చి వచ్చేసి వేరుశనగ గుళ్ళల్లో వేసాను అనమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న హాఫ్ టీ స్పూన్ ఇంగువ అయితే వేసుకోవాలండి. ఇంగువ వేసుకుంటే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది సగ్గుబియ్యంకి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ నేను చిన్న పొటాటోస్ అయితే తీసుకున్నాను. ఈ 2 పొటాటోస్ అయితే మంచిగా ఉడకపెట్టి ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసేసి వేసుకోవాలి. పొటాటో అయితే కంపల్సరీ బాయిల్డ్ పొటాటో అయితే తీసుకోవాలండి. ఈ బాయిల్డ్ పొటాటో కూడా వేసి ఆయిల్లో కొంచెం బాగా కలుపుకున్న తర్వాత మనం నానపెట్టుకున్నాం కదా సగ్గుబియ్యము, ఆ సగ్గుబియ్యంలోని నీళ్ళని తీసేసి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని వేసి ఒకసారి మంచిగా అయితే వేయించుకోవాలి. ఈ ఆయిల్లోనే ఈ ఆలును సగ్గుబియ్యం 2 మంచిగా కలిసిపోయేటట్టు బాగా అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి. ఉప్పు కూడా వేసేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ ఉప్పు అనేది సగ్గుబియ్యంకి ఆలుకి మంచిగా పట్టుకునేటట్టు బాగా కలుపుకోవాలి. ఎప్పటి వరకు అనంటే మనకు ఈ సగ్గుబియ్యం అనేది పైన లేయర్ అనేది మొత్తం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఇది సగ్గుబియ్యం వచ్చేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ అలా కుక్ చేసుకున్నామంటే అవి సిమ్లోనే ఉడికించినామంటే కొంచెం ఒక 10 to 15 మినిట్స్కి పైన లేయర్ అనేది ట్రాన్స్పరెంట్గా అవుతుందండి. అలా మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. చాలా ఈజీ స్నాక్ ఐటమ్ అండి. కొంచెం ముందుగానే సగ్గుబియ్యం అనేది మనం నానబెట్టేసుకున్నామంటే ప్రాసెస్ అయితే చాలా ఈజీ అనమాట. సో, ఇప్పుడు తర్వాత అవి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యింది ఓకే అనుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా వేరుశనగ గుళ్ళ పొడి, ఆ పొడిని అయితే వేసేసుకోవాలి. ఈ పొడి అంతా ఈ ఆలూకి ప్లస్ ఈ సగ్గుబియ్యంకి బాగా పట్టుకునేటట్టు మంచిగా అయితే కలుపుకోవాలి. అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ వేరుశనగ గుళ్ళ పొడి అదంతా వాటికి పట్టుకునిందంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. పిల్లలకి చాలా ఇష్టంగా అయితే తింటారు. ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేసి ఇలా సింపుల్గా ఎక్కువ కారం లేకుండా సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. తర్వాత లాస్ట్లో ఒక చిన్న టీ స్పూను నెయ్యి అయితే యాడ్ చేస్తున్నా. నెయ్యి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. వేసేసి ఒకసారి మంచిగా అయితే కలిపేసుకొని పిల్లలకి అలా చిన్న బౌల్లో వేసి ఇచ్చామంటే ఈవినింగ్ స్నాక్ లాగా వాళ్ళకి కడుపు కూడా నిండుతుంది, కొంచెం యాక్టివ్గా కూడా ఉంటారనమాట. సో, సగ్గుబియ్యం కిచిడి అయితే రెడీ అయిపోయిందండి. సింపుల్గా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.